హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంటంటే దేవుడైన యేసు ప్రభువారు మనకు చెప్తున్నారు. ఆయన మరణించడం వల్లే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. సో, ఇప్పుడు ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. సో, మనము పాపక్షమాపణ కోసం ప్రార్థన చేసినప్పుడు అది కేవలం నోటి మాటగానే ఉండకూడదు. మనం అది మన హృదయపూర్వకంగా అలా ప్రార్థించాలి. అలాగ ప్రార్థించినప్పుడు మనం ఇంకోసారి అదే తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాము. ఇన్‌ఫాక్ట్ దేవుడైన యేసు ప్రభువారు మనకు పరిశుద్ధాత్మనిచ్చారు. సో, ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత మనకు తప్పులు చేయకుండా ఉండడం చాలా సులువైన విషయం. ఎందుకంటే మనకు మన పరిశుద్ధాత్మ ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. మనం తప్పు చేయకుండా ఉండడానికి మనకెప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు. సో, మనకు పరిశుద్ధాత్మ ఏమైతే చెప్తారో అది ఖచ్చితంగా మనం చేసి తీరాలి. అలాగే మనం 3వ వచనంలో చూస్తే మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే చాలు. దానివలన మనము పాపాల నుంచి ప్రాయశ్చిత్తం పొందిన వారమవుతాము. అలాగే దాని వలననే మనం ఆయనను ఎరిగి ఉన్నాము అని కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మనకాయన తెలుసు అంటే అది మనకది చాలా గొప్ప విషయం. అంటే మనకిప్పుడు ఎవరైనా పర్టిక్యులర్ ఒక పలానా పెద్ద మనిషి తెలుసు అంటే దానివల్ల మనకెంతో బెనిఫిట్ ఉంటుంది అని మనం ఊహిస్తాం. సో, అలాగే మనకు దేవుడైన యేసు ప్రభువారు తెలుసు అని మనకనిపిస్తే అది మనకెంత బెనిఫిషియసో అది మనమే చూసుకోవచ్చు. సో, ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవ్వరూ లేరు. ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరమే లేదు. సో, అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొంటూ మనము ఆయన వలె ఈ భూమి పైన జీవించడానికి ట్రై చేయాలి. అలాగే మనం ఎప్పుడు తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. పాపక్షమాపణ ప్రార్థన చేసేటప్పుడు అది మనము హార్ట్‌ఫెల్ట్‌గా చెప్పాలంటే హృదయపూర్వకంగా చేయాలి ఆ ప్రార్థన. సో, అప్పుడే అది మనకు ఉపయోగమవుతుంది. అలాగే ఆ ట్రూ రిపెంటెన్స్ వల్ల వచ్చే మనకు ఆ బెనిఫిట్ అనేది చాలా గొప్పది. సో, అది మనం ఖచ్చితంగా గుర్తించాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటివరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై సిలువలో మరణించి మీరు మాకు పాప విముక్తి కలుగజేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, అలాగే మేము ఈ భూమి పైన పాపులం కాదు, మీ చేత నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డ వారము. అంటే మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అది మేము గుర్తించి మేము నీతిమంతులమే అని మేము గ్రహించి మేము ఇంకెప్పుడు పాపం జోలికి వెళ్ళకుండా పాపంపై మీరు మాకిచ్చిన అధికారాన్ని మేము క్లెయిమ్ చేసుకొని దాన్ని ఫుల్‌గా వాడుకునే వారి వలె ఉండేందుకు కూడా సాయం చేయండి. మీరు మాకిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి కూడా మీకే వందనాలు తండ్రి. యేసయ్య, పరిశుద్ధాత్మ ఎలాగైతే చెప్తారో అలాగే మేము చేయవారిలాగే ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.